ప్రభావం వల్ల వర్షపాతం చాలా తక్కువ నమోదవుతున్న నేపథ్యంలో కూడా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఎవరైతే పంటలు వేసుకున్నారో ఆరుతోటి పంటలు వేసే విధంగా కూడా అన్ని కార్యాచరణ చేయాలన్న ఉద్దేశంతో కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఈ రోజు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో కూడా రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశానికి జిల్లా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ తో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా వివిధ జిల్లాలలో కూడా ఈ రోజు వర్షపాతం ఏ విధంగా ఉంది, పోయిన సంవత్సరం వర్షపాతం ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ రకమైన పంటలు వేశారు, ఎట్లాంటి పంటలు వేశారు కూడా మొత్తం అధికారులతో కూడా రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలలో కూడా వరి సాగైంది, మిగతా ఎన్ని ఎకరాల్లో కూడా మెట్ట పంట సాగైందని కూడా పూర్తిగా వివరించారు. మొత్తం కూడా రైతులకు ఎలాంటి సూచనలు వ్యవసాయ శాఖ తరఫున కూడా ఎలాంటి సూచనలు చేస్తున్నారని కూడా మొత్తం కూడా ఈ సంబంధించిన ముగ్గురు మంత్రులు కూడా రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా దాంతోపాటు నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇరిగేషన్ శాఖతో కూడా మాట్లాడారు. నల్గొండ జిల్లాకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంటుంది. వాటర్ నిల్వలు ఎట్లా ఉన్నాయి, తాగునీటికి ఇంకా అవసరం పడతాయా, ఎట్లా ఉంటుందని కూడా నాగార్జున సాగర్ సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి కన్నా దాని తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతాలు వెనుకబడినటువంటి ఏ ప్రాంతంలో ఇప్పటి వరకు వర్షపాతం నమోదు కాలేదు, గత సంవత్సరం ఏ మండలంలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదైంది, ఇప్పుడు ఎట్లా నమోదు కాలేదు, ఎట్లా ఉందని కూడా పూర్తిగా చూసి అక్కడ సంబంధించిన రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు ముఖ్యంగా కూడా అని కూడా అక్కడ సంబంధించిన జిల్లా అధికారులతో సంబంధించి అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా మొత్తం కూడా రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా ముఖ్యంగా కూడా సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఎట్లా ఉంది, పంటలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలలో కూడా సాగైంది, ఇంకా ఎంత సాగయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు కూడా పూర్తిగా అక్కడి నుంచి కూడా మొత్తం కూడా రివ్యూ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి సంబంధించిన కలెక్టర్లతో గవర్నమెంట్ ఇస్తున్నారు. మొత్తం కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో మిగతా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో కూడా పూర్తిగా ఎప్పటికప్పటికి నివేదికలు తీసుకున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పుడు రైతులకు ఏం సూచనలు ఇవ్వబోతున్నారు, మొత్తం కూడా వర్షాధార పంటలు కాకుండా వేరే పంటలకు మొగ్గు చూపడానికి ఏ పంటలు వేస్తే అనువుగా ఉంటుంది, మీ జిల్లాలలో ఏ పంటలు వేస్తే అనువుగా ఉంటుంది, ఎట్లా ఉంటుందని కూడా పూర్తిగా రివ్యూ చేసినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దీనికి సంబంధించిన మూడు జిల్లాల కలెక్టర్లు కూడా సమావేశంలో కలెక్టర్లు కూడా పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కూడా మొత్తం మీ జిల్లాలో కూడా మొత్తం కూడా ఇప్పటివరకు పంట విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ఎంత శాతం పంట వేశారు, ఇంకెంత శాతం పంట వేయాలి, ఆ పంట వేసే వాళ్ళకు ఇటు ఆముదం అదేవిధంగా పెసర వివిధ వేయడానికి ఎట్లాంటి రైతులకు ఎట్లాంటి పోషకాలు అందిస్తున్నారు, ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు కూడా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రివ్యూ మీటింగ్ మాత్రం చాలా నడిచినాము. దాని తర్వాత కూడా ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా అదే రివ్యూ మీటింగ్ లో కూడా ప్రాజెక్టులకు సంబంధించిన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన ముగ్గురు మంత్రులు మాత్రం ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంబంధించి 3 జిల్లాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ మాత్రం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉద్యాద్య భవన్ లో నిర్వహించి కూడా పూర్తిగా అవగాహన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం దీనికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సంబంధించిన సమస్యలు కూడా వివిధ మండలానికి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి హాజరై కూడా వాళ్ళకి సమస్యలు కూడా మంత్రి దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇటు దేవరకొండ నియోజకవర్గంలో ఇటువంటి వాటర్ సమస్య అవుతుంది. దేవరకొండ, తుంగతుర్తి, అదేవిధంగా అప్పుకోడు, సూర్యాపేటకు జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పరిస్థితులు. మొత్తం కూడా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ మంచినీటి ఎద్దడి కూడా ప్రారంభం అవుతుంది. తగిన చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఈ రోజు ఏదైతే ఎలినో ప్రభావం వల్ల కూడా జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పూర్తిగా రివ్యూ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది.